హ్యాపీ వరలక్ష్మి వ్రతం అందరికీ. ఇంక ఇప్పుడైతే లేచాను కదా, మొత్తం అన్ని మొదలు పెడతాను. నేను నా పనిలో ఉంటే మా హస్బెండ్ పాప ఇద్దరు కలిపి గుమ్మాలకు కావాల్సిన తోరణాలు అయితే కడుతున్నారండి. మామిడి కొమ్మలు అవి తీసుకొచ్చారు, నేను ఈవినింగే తీసుకొచ్చారు. అండ్ ఫైనల్గా ఇలా రెడీ చేశారు. ఈ ఫ్లవర్స్ వచ్చేసి నేను బయట షాప్లో తీసుకున్నాను. ఈ ఫ్లవర్ డెకరేషన్ అవి నేను నైటే చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ టైం ఉండదు కదండి. హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు, నేను మాత్రమే చేసుకోవాలి ఇవన్నీ. అందుకని నైటే చేసుకున్నాను. నైట్ ఏమేమి పనులు చేసుకోవాలి, పూజకి ఏం కావాలి, అన్నీ ఏం రెడీ చేసుకోవాలి అనేది మరొక వీడియో చేశానండి. అది కూడా అప్లోడ్ చేస్తాను. ఒకే వీడియోలో ఇవన్నీ పెట్టలేను కదా, లెంత్ ఎక్కువ అవుతుంది. అందుకనే వ్రతానికి సంబంధించిన వీడియో మాత్రమే ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను.
ఇలా నా వరలక్ష్మీదేవి వ్రతాన్ని కంప్లీట్ చేసుకున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ 11 రకాల ప్రసాదాల తయారీ, పూజకు ముందు రోజు చేసుకోవాల్సిన పనులు అన్నీ వీడియో చేశానండి. త్వరలోనే ఛానల్లో అప్లోడ్ చేస్తాను. పూజలో ఏమైనా చిన్న తప్పులు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ పూజ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఎందుకంటే నేను లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నానండి. ఏ మిస్టేక్స్ ఉన్నా కవర్ చేసుకుంటాను. ప్లీజ్ ఫాలో అప్ చేయండి. థ్యాంక్ యూ.